వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో షూటింగ్స్తో బిజీగా, యాడ్ షూట్స్తో బిజీగా ఉండాల్సిన యాక్టర్ హాట్ టాపిక్గా మారింది. సో తను మళ్ళీ ఇంకోసారి నోరు పారేసుకోవడంతో అందరూ ఏకమై ఆమెని రివర్స్గా కాంట్రవర్సీ చేసిన వాటికి రివర్స్ కౌంటర్ వేసే పనిలో ఉన్నారు. కొన్ని పోలీస్ స్టేషన్లో ఆమె పైన కేసు పెట్టడానికి కూడా సిద్ధమైపోయారు. ఇంతకీ యాక్టర్ ఎవరు? ఎవరు ఆమె పైన కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? ఎందుకు అభిమానులు ఆమెని ద్వేషించే పరిస్థితికి వచ్చింది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. సో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరు అనంటే అనసూయ. సో గతంలో ఒక 4-5 నెలల క్రితమే చూసినాం. అనసూయ మాటలపైన, ఆమె చేష్టలపైన విపరీతంగా ట్రోల్ అయింది. హాట్ టాపిక్గా మారింది. ఏకంగా ఛానల్స్ ఆమె పైనే డిబేట్స్ పెట్టే పరిస్థితికి వచ్చాయి. సీన్ కట్ చేస్తే కొన్ని రోజులు చాలా కామ్గా ఉంది. కానీ అనసూయ మళ్ళీ హీటెక్కిచ్చే మాటలు మాట్లాడే పరిస్థితి. మళ్ళీ నోరు పారేసుకుంది జై శ్రీరామ్ అంటూ. సో ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. కాకపోతే ఎక్కడ కూడా మళ్ళీ అనసూయ ఆగట్లేదు. ఎక్కడ కూడా తన పోస్టులు ఆపట్లేదు. ఎక్కడ కూడా తను రాసుకొచ్చే స్టోరీ బోర్డ్స్ ఆగని పరిస్థితికి మళ్ళీ అనసూయ వచ్చేసింది. ఏంటి? మళ్ళీ జై శ్రీరామ్ నినాదంతో ముందుకొస్తే భక్తి భావన ఉందేమో అనసూయకి అని అనుకున్నారు. కానీ ఆ భక్తి భావన కాదు, భక్తిలో విరక్తి, భక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, హిందూ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందని హిందూ సంఘాలన్నీ కూడా ఏకమైన పరిస్థితి అనసూయ విషయంలో మళ్ళీ కనిపిస్తుంది. ఎందుకు ఆమె ఏం కామెంట్స్ చేసింది అనేది ఒక్కసారి నేను చెప్తా. సో జై శ్రీరామ్ అనేది నినాదం మాత్రమే కాదు. సో జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ అన్నంత మాత్రంలో విలువలు ఉన్నట్లు కాదట, అన్నీ తెలిసినట్లు అసలే కాదట. మనసులో జై శ్రీరామ్ అంటూ అనుకునే వాళ్లకు అసలుకి ఎంతవరకు విలువలు పాటిస్తున్నారో ఆమె ప్రశ్నిస్తూనే జై శ్రీరామ్ ముసుగులో ఉన్న వాళ్ళు అసాల్టర్స్ అనేసింది. ఆ తర్వాత ఆమె ఏవైనా చెప్పుకొని, కాకపోతే అసాల్టర్స్ అన్నమాట కావచ్చు, జై శ్రీరామ్ అనే ముసుగు అని యూజ్ చేసే వర్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టాయి. సో శ్రీరాముడు భక్తులందరూ కూడా అసాల్టర్సేనా అని ఇవాళ లక్షలాది గొంతులు అనసూయను ప్రశ్నించే పరిస్థితికి వచ్చేసాయి. సో దానిపైన కూడా అనసూయ ఒక వివరణ ఇస్తూ ఇంకొక వీడియోను కూడా రిలీజ్ చేసింది. సో అనసూయ రిలీజ్ చేసిన వీడియో ఏంటో ఒకసారి చూడండి. సో వాట్ ఐ వాంట్ టు కంటిన్యూ ఇస్ దాట్ చెప్పాలని స్టేట్మెంట్ అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళకి నచ్చిన యాజ్ యూజువల్ గత 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను సోషల్ మీడియా ఆల్మోస్ట్ 15 odd years. చెప్పింది ఒకటైతే వాళ్ళకి నచ్చింది ఎడిట్ చేసి వాళ్ళకి ఏది ఎంటర్టైనింగ్ ఉంటుందో వాళ్ళకి ఎలాంటి వ్యూవర్షిప్, వ్యూస్, లైక్స్ ఎట్లా వస్తే దాన్ని కట్ చేసుకుంటారు. సో నా పొద్దున అసలు నేను మీకు ప్రూవ్ చేయనక్కర్లేదు, బట్ నన్ను ఇష్టపడి నా పనితీరుని, నా పర్సనాలిటీని, నేను యాజ్ అ మనిషిని నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా డౌట్ పడేలాగా ట్విస్ట్ చేసినందుకు వాళ్ళకి నేను జవాబిస్తున్నా. నా కొడుక్కి నా పెద్ద కొడుక్కి హనుమంతుని పేరు పెట్టుకున్నా. ఐఎమ్ హార్డ్ కోర్ హనుమంతుడి భక్తురాలు. హనుమంతుడికి ఏదైనా సమర్పించాలంటే అది రామార్పణం అవుతేనే. నేను లేస్తే, నేను వెలుతురు చూస్తే జై శ్రీరామ్, మా ఇంటి నిండా లైట్ వేసిన ప్రతిసారి జై శ్రీరామ్ అంటూనే ఉంటాం. నెక్స్ట్ స్టోరీ. సో నేను ఏమన్నానంటే చాలామంది ఇట్లా ఇప్పుడు షేర్ చేద్దాం అనుకున్నా నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది అనవసరంగా వాళ్ళకి హైప్ వస్తుంది, వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయిపోతున్నారు, మనకి విజిబిలిటీ వస్తుందని అని అంటున్నారు. దట్స్ అ డిబేటబుల్ స్టోరీ. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్ ఆల్సో. సో దేవుడి డీపీ పెట్టుకొని కింద సనాతన ధర్మం కోసం ఏమన్నా చేస్తాను అనే డిస్క్రిప్షన్ జై శ్రీరామ్ అని పెట్టుకుని అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. సో అలాంటి బ్యాచే దేవుడి పేరు మీద సనాతన ధర్మం ముసుగులో అందరూ అనండి జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ అంటే నేను ఫస్ట్ లైన్లో ఉంటా. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అన్ అసాల్టర్, బట్ అట్లా ముసుగులో చేసే వాళ్ళందరూ అసాల్టర్స్ అని చెప్తున్నాను నేను. అది అలాంటి వాళ్ళందరూ బయటపడుతున్నారు. చూడండి మీరే, మీకు తెలుస్తూనే ఉంటుంది కదా. గుడ్ డే. సో ఇదనమాట అనసూయ సెకండ్ టైం క్షమాపణ చెప్పకుండా నేను కూడా శ్రీరాముడి భక్తుడిని అండ్ నా ఇంట్లో నా కొడుకుకి హనుమంతుడి పేరు పెట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అండ్ అసాల్టర్స్ అన్నది కొంతమందిని మాత్రమే, నేను అందరినీ కాదు, నేను హిందూ సమాజాన్ని గౌరవిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అయినా కూడా ఎక్కడ మాటల యుద్ధం అనసూయ పైన ఆగట్లేదు. అంటే ద వే షీ కన్వేయింగ్ అనేది రాంగ్ వేలో కన్వే అవుతుందా, లేదంటే తను చెప్పే పద్ధతి మార్చుకుంటే బాగుంటుందా, మీకేమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇది ఒక బిగ్ ఇష్యూగా మారుతుంది. అండ్ ప్రతిసారి హిందూ సమాజం పైన, హిందూ దేవుళ్లపైన ఎందుకు వీళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారు అంటూ కూడా చాలా మంది ప్రశ్నించే పరిస్థితి. సో ఎందుకు వై నాట్ అదర్ రిలీజియన్స్ని ఎవరు కూడా మాట్లాడలేదు.
అర్థమవ్వట్లేదు. పదే పదే హిందూ సమాజం పైన ఎందుకు మాట్లాడుతున్నారు, హిందూ దేవుళ్ళ పైన ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి ఏం పని లేనప్పుడు, లేదంటే వాళ్ళ చేతిలో ఏమీ షూట్స్, యాడ్ షూట్స్ లేనప్పుడు, ఇట్లాంటి కాంట్రవర్సీస్‌తో మళ్ళీ తెరపైకి వచ్చినప్పుడు కొంతమంది జనాలు వాళ్ళని మర్చిపోకుండా ఉండడానికి వేస్తున్న స్టంట్స్ అనేది కూడా అనసూయ విషయంలో వినిపిస్తూనే ఉన్నాయి. మరి దీనికి సమాధానం అనసూయ ఏం చెప్తుందో తెలియదు గానీ సెకండ్ వీడియోతో ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేసింది. సో, సెకండ్ వీడియోలో ఏం చెప్పుకొచ్చిందంటే శ్రీరామ్ అనే మనసులో ఉంచుకొని ఆ ముసుగుగా కొంతమంది వాడుకుంటున్నారు అనే ఒక కామెంట్ చేసింది. నినాదాలు కాదు, వ్యక్తుల ప్రవర్తన మాత్రమే ముఖ్యమన్నది. సనాతన ధర్మం ముసుగులో దాడులు జరగడం కరెక్టేనా అంటూ కూడా ప్రశ్నించింది. జై శ్రీరామ్ అనేవాళ్ళు పెద్ద దొంగలు అంటూ కూడా ఇంకోసారి హాట్ కమెంట్ చేసింది సెకండ్ వీడియోలో. సో ఇట్లాంటి కమెంట్స్ ఇంకా అనసూయ కెరియర్ పైన కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటదేమో అనేది కూడా వినిపిస్తుంది. లేదు ఇంకా తనకి ఏమో ఆపర్చునిటీస్ లేకపోయేసరికి పబ్లిక్ తనని ఎక్కడ మర్చిపోతారో, ఫ్యాన్స్ విషయంలో ఎక్కడ అనసూయ కనుమరుగైపోతుందో, అవకాశాలు లేవని, అవకాశాలు రావట్లేదని హైప్ క్రియేట్ చేసుకోవడానికి తనకి తాను ఇదొక స్టంట్‌గా వాడుకుంటుంది శ్రీరాముడి పేరుని అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి దీని అన్నిటికీ అనసూయనే సమాధానం చెప్పాలి. అయితే ఈ ఇష్యూస్ ఇలా ఉంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, దైవిక సంఘాలు కావచ్చు, ధార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో సో అనసూయ చెప్పిన దానికి తనకు ఒక డెడ్ లైన్ విధించి క్షమాపణ చెప్పాలి అని అడుగుతున్నారు. చెప్పకపోతే అనసూయ పైన పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టడానికి కూడా మేము వెనకాడము అని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఈ డెడ్ లైన్ లోపు మరి అనసూయ సారీ చెప్తుందా? లేదంటే తన డోస్ పెంచి ఎలా అయితే గతంలో ఈ వేషధారణ పైన మహిళల బట్టల వేసుకునే విషయంలో ఎలా అయితే కౌంటర్ మీద కౌంటర్ ఇస్తూ వెళ్ళిందో అక్కడి వరకు మళ్ళీ ఈ ఇష్యూని తీసుకెళ్తదా అనేది చూద్దాం.